కూడా ముఖ్యమంత్రి పరిశీలిస్తా ఉన్నాడు. ఒక్కొక్క స్టాల్ ఒక్కొక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి ఆ పరిస్థితి మనకు కనిపిస్తుంది. నెట్ జీరో ఫ్యూచర్, తెలంగాణ మీన్స్ నెట్ జీరో ఫ్యూచర్ అనేటువంటి ఒక గ్రీన్ పెట్టినటువంటి ఒక మ్యూసి రివర్ సంబంధించినటువంటి పోయేటువంటి ఒక ప్రాజెక్టు సంబంధించినటువంటి సీన్స్ కూడా చాలా ప్రత్యేక ఆకర్షణగా మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యం. ఇంకా ఏఐ టెక్నాలజీ భవిష్యత్తు భారతదేశానికి, భవిష్యత్ తెలంగాణకు ఒక ఏఐ హబ్ గా మారబోతున్న నేపథ్యానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ స్టాల్స్ ను కూడా పరిశీలిస్తాం. ప్రత్యేక లైటింగ్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే తెలంగాణకు వచ్చినటువంటి పెట్టుబడుల అంశానికి సంబంధించి కూడా మరింతగా కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అన్ని స్టాల్స్ కూడా సీఎం పరిశీలిస్తున్నటువంటి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఫ్యూచర్ సిటీ లో మొత్తం కూడా పూర్తిగా హెల్త్ సిటీతో పాటు ఎంటర్టైన్మెంట్ విషయంతో పాటు స్పోర్ట్స్ హబ్ తో పాటు సౌత్ రెసిడెన్షియల్ జనరల్ పార్క్ తో పాటు మరోపక్క ఇకో టూరిజం కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలి. ఇకో టూరిజం ఏ విధంగా భవిష్యత్తు ముందుకెళ్తుంది, ఇకో టూరిజం సంబంధించి కాబట్టి విదేశాలను ఆకర్షించే విధంగా ఉండాలి అన్న అంశానికి సంబంధించినటువంటి అంశంపైన కూడా అనేక స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. వ్యవసాయ రంగానికి సంబంధించి కావచ్చు, విద్యా రంగానికి సంబంధించి కావచ్చు, మరోపక్క మహిళా సాధికారతకు సంబంధించినటువంటి స్టాల్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యమంత్రి పూర్తిగా వాటన్నిటిని తిరిగి పరిశీలిస్తానని ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, డిప్యూటీ సీఎంతో పాటు నటుడు అక్కినేని నాగార్జున కూడా సీఎంతో పాటు ఉన్నాడు. వేం నరేందర్ రెడ్డి కూడా ప్రస్తుతం సీఎంతో పాటు ఉండి ఆయనకు అధికారులు సిఎస్ తో పాటు మరికొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ముఖ్యమంత్రికి వాటి ప్రత్యేకతను కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్టాక్స్ కూడా ముఖ్యమంత్రి అయితే పరిశీలిస్తా ఉన్నారు. హై టెక్నాలజీకి సంబంధించినటువంటి కొన్ని అన్నిటిని కూడా ఆయన పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మాత్రం నెట్ తెలంగాణ మీన్స్ అంటే నెట్ జీరో ఫ్యూచర్ అంటూ కూడా ఉన్నటువంటి స్టాల్స్ లో ప్రస్తుతం సీఎం పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైజింగ్ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు పూర్తిగా భవిష్యత్తులో తెలంగాణ ఎలా ఉండబోతుంది అన్నటువంటి 2047 వల్ల $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ముందుకు పోతున్న అంశానికి సంబంధించి కూడా భవిష్యత్ తెలంగాణ ఎలా ఉండబోతుందన్న దానిపైన కూడా ఇక్కడ అధికారులు అయితే వివరిస్తా ఉన్నారు. అంటే ఏ అధికారి ఏ మంత్రికి సంబంధించినటువంటి సెషన్స్ ఎలా ఉంటాయో ప్రస్తుతం అయితే అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ లాంచర్లతో పాటు రాకెట్ లాంచర్లతో పాటు యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి కూడా కొన్ని ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. పూర్తిగా తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని ఇక్కడ హైదరాబాద్ లో ఇప్పటికే ఉన్నటువంటి అభివృద్ధి చెందిన తెలంగాణ ఏంటి, ఫ్యూచర్ తెలంగాణ ఏంటి అన్న అంశానికి సంబంధించినటువంటి అన్ని కూడా ఇక పరిశీలిస్తున్నారు. ఇక పోలీసులకు సంబంధించినటువంటి స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మరోపక్క మహిళలకు సంబంధించినటువంటి స్టాల్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్, కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి టీఎబ్ తో పాటు మరోపక్క గ్లోబల్ హబ్ కు సంబంధించినటువంటి కావచ్చు, మరోపక్క గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి కావచ్చు, అనేక రకాలుగా ఏర్పాటు చేసినటువంటి ఈ స్టాల్స్ అన్ని కూడా సీఎం పరిశీలిస్తున్నారు. మరొక హ్యాండ్లూమ్స్ సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి హ్యాండ్లూమ్స్ ఎలా ఉంటాయి, వాటి మహిళలు ధరించేటువంటి శారీ నుంచి కూడా ప్రతిదీ తెలంగాణలో హ్యాండ్లూమ్స్ ఏ విధంగా తయారు చేస్తుందో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరొక స్టాల్ కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి పరిస్థితి. ఇంకా టూరిజం సంబంధించినటువంటి స్టాల్ కూడా ప్రస్తుతం ప్రత్యేక ఆకర్షణగా ఉన్నటువంటి సిచ్యువేషన్. సీఎం ప్రతి ఒక్క స్టాల్ ని కూడా దగ్గరుండి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ విభాగాలకు చెందినటువంటి వివిధ విభాగాలు కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తే ఆ స్టాల్స్ అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి అయితే పరిశీలిస్తా ఉన్నాడు. ఒక్కొక్క స్టాల్ దగ్గర కూడా దీని ప్రత్యేకత ఏంటి, ఈ టెక్నాలజీ ఇంకా ఎంత అభివృద్ధి చెందే అవకాశం, ఎనర్జీకి సంబంధించి కూడా ఆ తోషిబా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్టాల్ ఉంది. ఇక్కడ మరొక పూర్తిగా కూడా ఎనర్జీకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, గ్లోబల్ సంబంధించినటువంటి మిగతా కంపెనీలు ప్రపంచ దేశాల నుంచి వస్తున్నటువంటి కంపెనీలను ఆకర్షించే విధంగా ప్రత్యేకంగా అనేక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తికి సంబంధించినటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఒక ఇక్కడ పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఆ స్క్రీన్ లో ఇందిరమ్మ ఇల్లుతో పాటు తెలంగాణ ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి బస్సు సౌకర్యాలు, ఆర్టీసీ సంబంధించిన ఫ్రీ బస్సు కావచ్చు, కొన్ని కీలకమైనటువంటి పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి ఒక ఇక్కడ ఉన్నటువంటి ఒక నమూనా, మహిళలకు ఇచ్చినటువంటి నమూనా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మహిళా సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏంటిది అన్న అంశానికి సంబంధించి కూడా అన్ని దాదాపు 44 స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి చెందినటువంటి స్టాల్స్ కొన్ని అయితే కొన్ని ఐటీ రంగానికి, మరోపక్క కొన్ని ఏఐ టెక్నాలజీ సంబంధించినటువంటి రంగానికి, మరోపక్క టీఎబ్ మెట్రో రైలు సంబంధించినటువంటి కావచ్చు, అనేక రకాలుగా ఏర్పాటు చేసినటువంటి అన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి పరిశీలిస్తా ఉన్నాడు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి
ప్రధాన వేదిక దగ్గరికి వెళ్లి కూడా అక్కడ గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత 2 గంటల 30 నిమిషాలకు ముఖ్యమంత్రి అసలు రైజింగ్ తెలంగాణ అంటే ఏమిటి, గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించినటువంటి ఏంటి, ద ఫ్యూచర్ తెలంగాణ ఎలా ఉండబోతుంది, విజన్ డాక్యుమెంట్ ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ప్రసంగించబోతా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ. మొత్తంగా ఈరోజు గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి చేరుకుని అక్కడ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి వెంట నటుడు అక్కినేని నాగార్జున, అలాగే డిప్యూటీ సీఎం, ఇంకా మంత్రులు, పలువురు ఐఏఎస్ అధికారులు, ఇంకా ప్రముఖులు సీఎం వెంట ఉండి అక్కడ అధికారులు వివరిస్తున్న స్టాల్స్ కు సంబంధించిన వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అక్కడ ఉన్న ఐఏఎస్ అధికారులు స్టాల్స్ కు సంబంధించిన డీటెయిల్స్ తెలియజేస్తూ ఉన్నారు. అన్నిటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తున్నారు. మరి కాసేపట్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వచ్చి సభను స్టార్ట్ చేసే అవకాశం ఉంది. జై జై హే తెలంగాణ సాంగ్ తోటి సభను ప్రారంభిస్తారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం కూడా ఉండబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం పట్ల అందరూ కూడా అతి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు ఇప్పటికే ప్రముఖులంతా కూడా చేరుకున్నారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ప్రాంగణం అంతటికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఇప్పుడు చూస్తున్నాం కిషన్ రెడ్డి కూడా అక్కడకు రావడం జరిగింది. ఇంకా అమెరికాకు సంబంధించిన పలువురు ప్రముఖులు ఇప్పటికే చేరుకున్నారు. 65 మంది వరకు కూడా తన ప్రతినిధులు చేరుకున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ అన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, అలాగే మంత్రులు, ఇంకా డిప్యూటీ సీఎం, ఇంకా నటుడు నాగార్జున అందరూ కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. 2 రోజుల పాటు కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ ఉండబోతుంది. ప్రపంచంలోనే నెంబర్ 1గా ఈ గ్లోబల్ సమ్మిట్ ఉండేలాగా ఏర్పాట్లు చేయాలంటూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి. ఇప్పటికే దానికి సంబంధించి మంత్రులంతా కూడా సమీక్ష చేశారు. అయితే ప్యానెల్ డిస్కషన్స్ కూడా ఉండబోతున్నాయి. మొత్తంగా 27 వరకు కూడా దీనికి సంబంధించి హాల్స్ లో ఏవైతే హాల్స్ 4 హాల్స్ ఏర్పాటు చేశారో ఆయా రంగాలకు సంబంధించి మంత్రులు డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 40 స్టాళ్లను అక్కడ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే పరిశీలిస్తూ ఉన్నారు. సుమారు 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు ఈ గ్లోబల్ సమ్మిట్ లో ఫ్యూచర్ సిటీలో ఏదైతే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేశారో అందులో జరిగే దిశగా కూడా అధికారులు అడుగులు వేస్తూ ఉన్నారు. మొత్తంగా ఇప్పుడు ఉన్న వృద్ధి రేటుకు సంబంధించి గమనించినట్లయితే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి 2047కు $3 ట్రిలియన్ తెలంగాణ ఉండాలి అని కోరుకుంటున్నారో అది అసాధ్యమయ్యే పరిస్థితి కాబట్టి ఎక్కువగా మానవ వనరులు కావచ్చు, ఇంకా వృద్ధి రేటును పెంచేందుకు గాను పెట్టుబడులు ఆకర్షించే దిశగా కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రైజింగ్ 2047 అనగానే తెలంగాణ ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి సదుపాయాలు ఉండబోతున్నాయి, యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ స్కూల్స్ కావచ్చు, ఇంకా ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, ఇంకా హెల్త్కి సంబంధించి కావచ్చు, ఇంకా మూసి పునరుద్ధరణకు సంబంధించి, ఇంకా టూరిజం కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఐటీ రంగాలు కావచ్చు, ఈ అన్ని రంగాలకు సంబంధించి కూడా ఈ గ్లోబల్ సమ్మిట్లో అంతా కూడా ప్రదర్శన చేస్తూ ఉన్నారు. మనం గమనించవచ్చు. ఇప్పటివరకు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడటం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా డిజిటల్ టచ్ ద్వారానే అందరికీ రియలిస్టిక్గా కనిపించే విధంగా కూడా మొత్తం సభా ప్రాంగణం అంతా కూడా ఏర్పాటు చేశారు. ఒక టన్నల్ ఏర్పాటు చేశారు. అందులో కూడా డిజిటల్ టచ్ ద్వారా ఫ్యూచర్ సిటీకి సంబంధించి 2047లో ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్కి సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు చేయబోతున్నారు అన్నవి, ఇంకా తెలంగాణకి సంబంధించిన పద్ధతులు కావచ్చు, అవన్నీ కూడా కళ్ళకు కట్టిన విధంగా కనిపించేలాగా అగ్రికల్చర్కి సంబంధించి బియ్యం వరకు కూడా మనం చూసుకుంటే తెలంగాణలో పండే బియ్యానికి సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేశారు. అలాగే విమెన్ ఎంపవర్మెంట్కు సంబంధించి కూడా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. హ్యాండ్లూమ్ కావచ్చు, టెక్స్టైల్స్ కావచ్చు, అన్ని విభాగాలకు సంబంధించి సుమారు 40 వరకు కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా సీఎం రేవంత్ రెడ్డికి అక్కడ ఏవైతే స్టాల్స్ ఏర్పాటు చేశారో ఆ స్టాల్స్కి సంబంధించిన వివరాలు ఐఏఎస్ అధికారులు వివరిస్తూ ఉన్నారు. అటు ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు. 1,00,000 కోట్ల పైగా పెట్టుబడులు ఆకర్షించే దిశగా కూడా భారత్ ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనబోతున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలో ఏం మాట్లాడతారు అన్నది ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఇప్పటికే సీఎం వెంట మంత్రులు కూడా మనం గమనించవచ్చు. అటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, ప్రభుత్వ విప్లు కావచ్చు, ఇంకా నటు నాగార్జున, ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకా ఐఏఎస్ అధికారులు కూడా ఉండి ఆ స్టాల్స్ అన్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. 40 వరకు కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇంకా ఎక్కడ చూసినా కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం అంతా కూడా ప్రతి ఒక్కటి డిజిటల్ అలాగే 3D ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కూడా రియలిస్టిక్ గా కనిపిస్తున్నాయి. అందులో మనం ఉన్నట్లే ఫీల్ అయ్యే విధంగా అందరికీ సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా వాటిని అన్నిటినీ కూడా ఏర్పాటు చేశారు అధికారులు. అవన్నీ కూడా
ఫ్యూచర్లో తెలంగాణ ఏ విధంగా ఉండబోతుంది అనేది కళ్ళకి కట్టినట్టు కనిపించే విధంగా కూడా వాటన్నిటిని ఏర్పాటు చేయడం జరిగింది. హ్యాండ్లూమ్స్ కావచ్చు, టెక్స్టైల్స్ కావచ్చు, ఇంకా ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి కావచ్చు, ఇంకా ఒక్కచోట అయితే మనం గమనించాము ఒక మొత్తంగా రోబోలను కూడా ఏర్పాటు చేశారు. సుమారు ఒక 6 నుంచి 8 రోబోలను ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో ఉంచడం జరిగింది. అవి ఆటోమేటిక్గా అంటే టీచింగ్ మోడ్లో కావచ్చు, ఇంకా ప్లే మోడ్లో కూడా ఉండే విధంగా కూడా వాటిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే సభా ప్రాంగణానికి డెలిగేట్స్ అందరూ కూడా చేరుకున్నారు, ప్రముఖులంతా చేరుకున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్టాల్ ని పరిశీలించిన అనంతరం సభా ప్రాంగణంలోకి వెళ్లి అక్కడ ప్రసంగించే అవకాశం ఉంది. గవర్నర్ ఆక తర్వాత సభను ప్రారంభిస్తారు. సభ ప్రారంభమైన అనంతరం జై జై హే తెలంగాణతో సభ ప్రారంభించిన అనంతరం ప్రముఖుల ప్రసంగాలు ఉన్నాయి. ప్రముఖులు ఎవరైతే దేశ విదేశాల నుంచి ప్రముఖులు వచ్చారో, ప్రతినిధులు వచ్చారో వారందరినీ ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించే అవకాశం ఉంది. అమెరికా నుంచి ఇప్పటికే 46 మంది వచ్చారు. 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు ఈ గ్లోబల్ సమ్మిట్ కు రావడం జరిగింది. అయితే ప్యానల్ డిస్కషన్స్ కూడా ఉండబోతున్నాయి. 2 రోజుల పాటు కూడా 27 అంశాలకు సంబంధించి డిస్కషన్స్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే 4 హాల్ను ఈ డిస్కషన్స్కు సంబంధించి ఏర్పాటు చేశారు. మంత్రులు ఏ శాఖకు సంబంధించిన మంత్రులు ఆయా శాఖలకు సంబంధించి పెట్టుబడులు ఆకర్షించే దిశగా కూడా ఇతర దేశాలతోటి అంతర్జాతీయ ప్రతినిధులతోటి మాట్లాడి పెట్టుబడులు ఆకర్షించే దిశగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా గ్లోబల్ సమ్మిట్ 2047 అనేది ఆర్థిక వృద్ధి రేటు పెంచేందుకు గాను పెట్టుబడులు ఆకర్షించే దిశగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. బిగ్ టీవీ స్క్రీన్ పై మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి సభా ప్రాంగణంలో నడుస్తూ వెళ్తున్నారు. ఆయన వెంట మంత్రులు, ప్రభుత్వ విప్లు కావచ్చు, ఇంకా ప్రముఖులు, అటు సినీ నటులు నాగార్జున ఉన్నారు, ఇంకా సీఎస్ కావచ్చు, అందరూ కూడా ఐఏఎస్ అధికారులు అందరూ సభా ప్రాంగణానికి వెళ్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అలాగే డిఆర్డీఓకు సంబంధించిన స్టాల్ ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. అంటే వాటి ప్రత్యేకతలు కావచ్చు, అవి ఏ విధంగా వర్క్ చేస్తాయి, 2047 లో ఏ విధంగా వీటిని డెవలప్ చేయాలి అన్న విధంగా కూడా అధికారులు మంత్రులకు వివరిస్తున్నారు. అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా అధికారులు ఏదైతే స్టాల్ దగ్గర ఆయన వచ్చారో ఆ స్టాల్ కి సంబంధించిన వివరాలు తెలియజేసిన దృశ్యాలు. మరోవైపు మనం సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన దృశ్యాలన్నీ కూడా బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అయితే గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి కూడా ఏదైతే 2047కి సంబంధించి తెలంగాణను ఏ విధంగా రైజ్ చేయాలి అన్నదానికి సంబంధించి నిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఆ ఏర్పాట్లకు సంబంధించి కూడా మాట్లాడినప్పుడు చూస్తే ఇదంతా ఒక్కసారిగా అసాధ్యం కాబట్టి 2047కి ఏదో హామ్ పట్టంటే వచ్చే విధంగా ఉండదు కాబట్టి అంచెలంచెలుగా దీన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు, ఇయర్లీ ఏ విధంగా దీన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతారు, ఏ సంవత్సరంలో ఏం జరుగుతుంది, ఏ సంవత్సరంలో ఏవేవి డెవలప్ చేస్తారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అన్నదానికి సంబంధించి కూడా జాన్ 2026లో దీనికి సంబంధించి కూడా అంటే ఏ విధంగా దీన్ని రూపకల్పన చేస్తారో అన్నది కూడా విడుదల చేసే అవకాశం ఉంది. రేపైతే విజన్ డాక్యుమెంట్ కి సంబంధించి విడుదల చేసే అవకాశం ఉంది. విజన్ డాక్యుమెంట్ అనంతరం జనవరి 2026లో దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తారో అన్నదానికి సంబంధించి ఒక స్కెడ్యూల్ ను కూడా ఖరారు చేసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన ఏర్పాటుకు సంబంధించిన స్కెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. 27 మొత్తంగా ప్యానల్ డిస్కషన్స్ ఉండబోతున్నాయి. వాటికి సంబంధించి మంత్రులను ఆయా శాఖ మంత్రులను ఆయా రంగాలకు సంబంధించిన వారితో మాట్లాడి పెట్టుబడులు ఆకర్షించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే దిశానిర్దేశం చేయడం జరిగింది. స్వయంగా ఆయనే గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం అంతా కూడా పరిశీలించారు. ఇప్పటికే దేశ విదేశాల నుంచి ప్రముఖులు అలాగే ప్రతినిధులు వస్తున్న క్రమంలో 6,000 మంది పోలీసులతోటి అటు సిపి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. సభ ప్రాంగణం అంతా పరిశీలించేందుకు 1000కు పైగా సీసీటీవీ ఫుటేజెస్ అలాగే డ్రోన్లతోటి పర్యవేక్షిస్తున్నట్టు కూడా చెప్పారు. సభ ప్రాంగణం కావచ్చు, బయట అంతా కూడా అటు డాగ్ స్క్వాడ్ ఇంకా బాంబ్ స్క్వాడ్ కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే సభకు వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటి ఆంతరాయం కలగకుండా ఇప్పటికే వారికి కావాల్సిన సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా అటు మూసీ నదికి సంబంధించి కూడా ఎక్కువగా ఏర్పాటు చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించి అటు పునరుద్ధరణ అనేది ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పునరుద్ధరణ, మూసీ ప్రక్షాళన చేసే తీరుతామంటూ కూడా ఆయన చెప్పిన క్రమంగానే 2047 నాటికి ఏ విధంగా మూసీ ఉండబోతుంది, అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా ఏ విధంగా డెవలప్ చేస్తారు అన్న దానికి సంబంధించి ప్రతి ఒక్క స్టాల్ ని కూడా మనం గమనించవచ్చు. అన్ని కూడా రియలిస్టిక్ గా నిజంగా ఇలా ఉండబోతుందా, ఇదంతా సాధ్యమయ్యే పనేనా అన్న అనుమానం వచ్చేంతగా కూడా ఇవన్నీ రియలిస్టిక్ గా కనిపిస్తున్నాయి. కానీ అది సాధ్యమే అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకు వేస్తుంది. ఖచ్చితంగా $3 ట్రిలియన్ ఎకనామీ
ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దుదామంటూ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే చాలా దేశ విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే అధికారం చేపట్టిన నాటి నుండి ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఆ 2 సంవత్సరాల్లో కూడా ఇప్పటికే చాలా పెట్టుబడులు రాబట్టారు. ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా $3 ట్రిలియన్ ఎకనామీగా తీర్చిదిద్దేందుకు భారీగా పెట్టుబడులను ఆకర్షించే దిశగా కూడా ఇక్కడ చాలా ఎంఓయూలు కూడా జరిగే అవకాశం అయితే లేకపోలేదు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, నటుడు నాగార్జున ఇంకా ఇతర మంత్రులు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, స్టాల్స్ అన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. తెలంగాణలో పండే గింజల దగ్గర నుంచి కూడా తెలంగాణలో ఉన్న అన్ని మౌలిక సదుపాయాలు కావచ్చు, ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి, తెలంగాణలో పెట్టుబడులు రావాలంటే ఇక్కడ ఏముంది అన్నదానికి సంబంధించి అన్ని కళ్ళకు కట్టినట్టు కనిపించే విధంగా కూడా అక్కడ అన్ని స్టాల్స్ ద్వారా ఆ డిజిటల్ టచ్ ద్వారా ప్రతి ఒక్కటి కూడా వాటర్ కానీ అన్ని కూడా మనం అందులోనే ఉన్న విధంగా కనిపించే విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అమెరికా నుంచి 46 మంది టాప్ ప్రతినిధులు వచ్చారు. 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు కూడా వచ్చారు. మనం గమనించవచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా అక్కడ ఏర్పాటు చేసిన రోబోను కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే ప్రముఖులు పరిశీలించడం జరిగింది. భారత్ ఫ్యూచర్ సిటీకి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చేరుకుని అక్కడ ఉన్న స్టాల్స్ పరిశీలిస్తూ ఉన్నారు. అటు మంత్రులు కావచ్చు, ఇంకా ప్రముఖులంతా కూడా వాటిని పరిశీలించారు. ఇప్పటికే సభా ప్రాంగణంలో అంతర్జాతీయంగా వచ్చిన ప్రతినిధులంతా కూడా సభా ప్రాంగణంలో వాళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. వారికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రసంగం చేయబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమిట్ 2025 లో పాల్గొని ఏం ప్రసంగిస్తారు, 2047 లో తెలంగాణను $3 ట్రిలియన్ ఎకానమీగా చేసేందుకు ఎటువంటి ప్రతిపాదనలు చేస్తారు, ఏ విధంగా అంతర్జాతీయ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడతారని అంతా కూడా అత్యాసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే మనం వేదికని గమనించవచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పై ఒక పక్క మనం చూసినట్లయితే కిషన్ రెడ్డి వేదికపై ఆసీనులవుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇప్పటికే ప్రముఖులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అందరూ కూడా అక్కడ చేరుకుని సీఎం రేవంత్ రెడ్డి ఏం ప్రసంగిస్తారు అన్నదానికి సంబంధించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గవర్నర్ ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్లోబల్ సమిట్ ప్రాంగణానికి ఫ్యూచర్ సిటీకి చేరుకున్నారు. ఆ విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. డ్రోన్ షాట్ ద్వారా మనం దాన్నంతా కూడా గమనించవచ్చు. అటు మంత్రులు శ్రీధర్ బాబు ఇంకా పలువురు వారికి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇంకా పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ వీరంతా కూడా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఘన స్వాగతం పలుకుతున్నారు. అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా మనం గమనించవచ్చు. ఇంకా ప్రభుత్వ విప్లు కావచ్చు, సిఎస్లు కావచ్చు, అందరూ కూడా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు స్వాగతం పలుకుతున్నారు గౌరవంగా. అక్కడంతా కూడా మనం గమనించవచ్చు. ఇప్పటికే సభా ప్రాంగణం అంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా కూడా హై సెక్యూర్డ్ గా వాళ్ళని తీసుకెళ్తున్న దృశ్యాలు మనం గమనించవచ్చు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 కు సంబంధించిన వేదిక అయితే సిద్ధమైపోయింది. వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 అని అక్కడంతా కూడా డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగింది. వేదికకు 85 మీటర్ల దూరంలో పెద్ద స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. అందరికీ ఏం జరుగుతుంది అనేది ఆ స్క్రీన్ లో అన్ని అర్థమయ్యే విధంగా కళ్ళకు కట్టినట్టు కనిపించేలాగా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా డిజిటల్ టచ్ ద్వారా ఎక్కడ చూసినా సరే ఆ తెలంగాణకు సంబంధించిన సాంప్రదాయాలు కావచ్చు, తెలంగాణలో పండేవి కావచ్చు, ఉన్న సదుపాయాలు కావచ్చు, మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించి కావచ్చు, ఇంకా టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్స్, ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి, ఐటీ రంగానికి సంబంధించి అన్నిటికీ సంబంధించి కూడా రియలిస్టిక్ గా కనిపిస్తున్నాయి. వేదికను గమనించినట్లయితే కనుక కిషన్ రెడ్డి ప్రముఖులను హత్తుకున్న దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. అటు సభాధిపతి మనకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్టాల్స్ అన్ని కూడా పరిశీలించడం జరిగింది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సభా ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యారు. ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ ఆయన వెంట సీఎం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, ఇంకా పలువురు మంత్రులు, పొంగులేటి శ్రీనివాస్, పొన్నం ప్రభాకర్ వీరంతా కూడా వారి వెంట ఉన్నారు. ఇప్పుడే అటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సభా ప్రాంగణంలోకి వారంతా కూడా వెల్కమ్ చెప్తూ తీసుకువెళ్తున్న దృశ్యం మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఆ దృశ్యాలన్నీ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ఇప్పటికే అంతర్జాతీయ ప్రతినిధులంతా కూడా గ్లోబల్ సమ్మిట్ కు వాళ్ళంతా కూడా వచ్చేసారు. మరి కాసేపట్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సభను ప్రారంభిస్తారు. జై జై హే తెలంగాణ సాంగ్ తోటి సభ ప్రారంభం అవుతుంది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ప్రసంగంలో ఏం ప్రసంగిస్తారు, ఇంతటి గ్లోబల్ సమ్మిట్ ను ఆయన నిర్వహించడం జరిగింది. ఇది నెంబర్ 1 గా ఉండే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది. రోబోస్ ను ఏర్పాటు చేశారు. ఇంకా కొన్ని టెక్నికల్ కి సంబంధించిన అన్నిటిని కూడా మనం స్టాల్స్ ద్వారా గమనించవచ్చు. ఇంకా డ్రోన్స్ కి సంబంధించి కూడా మనం స్టాల్ ని
గమనిస్తూ ఉన్నాం బిగ్ టీవీ స్క్రీన్ పై. దానికి సంబంధించిన దృశ్యాలు చూడొచ్చు. ఇప్పటికే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వచ్చారు కాబట్టి మరి కాసేపట్లో ఈ గ్లోబల్ సమ్మిట్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అందరూ కూడా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు స్వాగతం పలికి లోపలికి తీసుకురావడం జరిగింది. అయితే ఆ స్టాల్స్ అన్ని కూడా ఏదైతే ఎంటర్ అవుతున్నారో ఆ ఎంటర్ అవగానే కూడా ఒక టన్నెల్ అయితే ఏర్పాటు చేశారు. ఆ టన్నెల్ అంతా కూడా తెలంగాణకు సంబంధించిన ఈ అంతర్జాతీయ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన స్టాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవన్నీ ఆ టన్నెల్లో ఉన్న డిజిటల్ స్క్రీన్ పై కనిపిస్తూ ఉన్నాయి. ఆ డిజిటల్ స్క్రీన్ ద్వారా కూడా లోపలికి ఎంటర్ అవుతారు. అనంతరం సభ ప్రాంగణంలోకి వెళ్లే అవకాశం కల్పించడం జరిగింది. మొత్తంగా ఎవరైతే ప్రతినిధులు, ప్రముఖులు వస్తున్నారో వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు అయితే మంచిగా చేయడం జరిగింది. మొత్తంగా కూడా వారందరికీ సంబంధించిన ఏర్పాట్లు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మంత్రులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. Who are standing to the left of the dais, kindly take the back seats. Please should not stand like that. It will not be appreciated. It will give very bad తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే సభ ప్రాంగణానికి అటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు ఇంకా ప్రముఖులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇప్పుడే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లోపలికి ఎంటర్ అవుతున్నారు. ఆ దృశ్యాలన్నీ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అయితే ఆ ప్రాంగణం నుండి అక్కడ తాజా సిచ్యువేషన్ అందించేందుకు మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వాసు, చెప్పండి. ఇప్పటికే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అయితే గ్లోబల్ సమ్మిట్ కు చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో సభ ప్రారంభం అయ్యే అవకాశం అయితే లేకపోలేదు. అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి గవర్నర్ చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే లోపల ఉన్నటువంటి స్టాల్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు. సీఎం కూడా గవర్నర్ ను ఇన్వైట్ చేస్తున్నారు. ఇద్దరు కలిపి కూడా మెయిన్ సమావేశ ప్రాంగణానికి బయలుదేరి వెళ్తున్నారు. విజువల్స్ మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి దగ్గరుండి గవర్నర్ ని ఆహ్వానించారు. మరి కాసేపట్లోనే గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం అవుతుంది. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎవరైతే నోబెల్ బహుమతి కైలాస్ సత్యార్థి కూడా ప్రస్తుతం స్టేజ్ పైన చేరుకోవడం జరిగింది. కిషన్ రెడ్డి కూడా స్టేజ్ పై చేరుకున్నారు. ఉత్తమ్ కుమార్ తో పాటు డిప్యూటీ సీఎం నాగార్జున, సినీ హీరో నాగార్జునతో పాటు పలువురు ప్రముఖులంతా కూడా ఇప్పటికే సమావేశ ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి డెలిగేట్స్ తో పాటు మన రాష్ట్రానికి చెందినటువంటి పలువురు నాయకులు, పలువురు ఇతర పార్టీ నాయకులు కూడా రావడం జరిగింది. ఎమ్మెల్యేలంతా కూడా సమావేశ ప్రాంగణంలో రావడం జరిగింది. ఇక పూర్తిగా కూడా మరి కాసేపట్లోనే గవర్నర్ జిష్ణుదేవ్ సంబంధించి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మిగతా డెలిగేట్స్ కొంతమంది కూడా దీనిపైన ప్రసంగించబోతున్నారు. ప్రధానంగా కూడా ఈ యొక్క సమావేశానికి సంబంధించినటువంటి ఉద్దేశం ఏంటి, రైజింగ్ తెలంగాణ లక్ష్యం ఏంటి, గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు సంబంధించినటువంటి ఫ్యూచర్ తెలంగాణ ఎలా ఉండబోతుందన్న అంశానికి సంబంధించినటువంటి అంశాలపైన మరోపక్క వివిధ రకాల అంశాలకు సంబంధించి 44 స్టాల్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు. దాంట్లో ప్రభుత్వానికి చెందినటువంటి వివిధ రంగాల స్టాల్స్ తో పాటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి స్టాల్స్ కూడా పరిశీలించారు. ఇక ప్రధానంగా ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ గత కొంతకాలంగా రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూసినటువంటి గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించినటువంటి మెయిన్ సమావేశ ప్రాంగణానికి ముఖ్యమంత్రి గారు చేరుకుంటున్నారు. ఆయన చేరుకున్న తర్వాత 1:30 గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం చేయాలన్నటువంటి మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఆ తర్వాత ఒకరొకరుగా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి విషయం పైన అందరూ కూడా ప్రసంగిస్తారు. దాంట్లో ముఖ్యమంత్రి 2:30 ప్రసంగించబోతున్నారు. గవర్నర్ కూడా మొదటగా ప్రసంగించే అవకాశం కనిపిస్తోంది. మిగతా ఎవరైతే డెలిగేట్స్ అంటే ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వ్యక్తులు కూడా
దీంట్లో ప్రసంగించబోతున్నారు కైలాస్ సత్యర్థి ఇప్పటికే స్టేజ్ పైకి చేరుకున్నారు. ఆయన నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి సత్యర్థి కూడా ప్రస్తుతం ఆయన సమావేశ ప్రాంగణం మెయిన్ స్టేజ్ మీదకి చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి గవర్నర్ కూడా చేరుకొని అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత గ్లోబల్ సమ్మిట్ ఈ క్షణంతో ప్రారంభం కాబోతుంది పూర్తి స్థాయిలో. ఆ తర్వాత మొత్తం ఈ రోజు 12 విభాగాలకు చెందినటువంటి ఏదైతే వివిధ రంగాలపైన డిస్కషన్ ఉంటుందో ఒక్కొక్క సమావేశ మందిరంలో కూడా ఒక్కొక్క రంగానికి సంబంధించినటువంటి మంత్రి ఆయా శాఖలకు సంబంధించినటువంటి మినిస్టర్స్ కూడా ఆ యొక్క సమ్మిట్ లో పాల్గొంటారు, అక్కడ చర్చిస్తారు. అంటే ఆ రంగానికి సంబంధించినటువంటి ఆ పవర్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, మిగతా అన్ని రంగాలకు సంబంధించినటువంటి అంశాలపైన అక్కడ దేశాల్లో ఉన్నటువంటి ఎలాంటి టెక్నాలజీ ఉంది, ప్రస్తుతం మనం ఎలా ముందుకు వెళ్తా ఉన్నాం, ఎలా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ దిశగా ముందుకెళ్తున్న నేపథ్యంలో తెలంగాణ లక్ష్యాలు ఏంటి, ఫ్యూచర్ తెలంగాణ లక్ష్యాలు ఏంటి, ఫ్యూచర్ సిటీ అంటే ప్రత్యేకత ఏంటి, పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఏ రంగాలకు ఎలాంటి ప్రాముఖ్యత తెలంగాణ రాష్ట్రం ఇవ్వబోతా ఉంది అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ 12 సంబంధించిన డిస్కషన్స్ కూడా ఈరోజు జరగబోతా ఉన్నాయి. ఒక్కొక్క డిస్కషన్ కు ఒక్కొక్క శాఖ మంత్రి అక్కడ పాల్గొనబోతా ఉన్నారు. ఇది సాయంత్రం 7:30 వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైన తర్వాత కూడా సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలవబోతా ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి వంటకాలు, ప్రత్యేకమైనటువంటి స్టాల్స్, అనేక రకాలుగా ఆకర్షించేటువంటి అన్ని కూడా ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లోనే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిపి ప్రస్తుతం ముఖ్యమంత్రి అయితే స్టేజ్ దగ్గర చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. గ్లోబల్ సమ్మిట్ మరికొద్ది క్షణాల్లోనే పూర్తిగా ప్రారంభం కానున్న నేపథ్యంలో కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక హాల్స్ సంబంధించి కూడా ఇప్పటికే 5 నుంచి 6 పెద్ద హాల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి హాల్ కు ఒక ప్రత్యేకతగా ఎంట్రన్స్ పెట్టారు. ఆ ఎంట్రన్స్ హాల్ ప్రత్యేకంగా చూపిస్తున్నటువంటి సూచికలు కూడా అక్కడ పెట్టడం జరిగింది. ప్రతి సైన్ బోర్డుకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి సబ్జెక్ట్ ఉంది, భారీ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ ఓన్లీ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించినటువంటి ఏదైతే ప్రధాన ప్రాంగణం ఉందో ఇక్కడనే కాకుండా హైదరాబాద్ సెక్రటరియట్ నుంచి మొదలు పెడితే శంషాబాద్ నుంచి చార్మినార్ వరకు ఉన్నటువంటి ఏరియాలో చాలా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలు ఏంటి, తెలంగాణ రైజింగ్ సంబంధించినటువంటి అంశాలు ఏంటన్న దానిపైన కూడా సామాన్య ప్రజలకు కూడా తెలిసే విధంగా ఏం చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఏం జరుగుతున్న అంశాలు పూర్తి స్థాయిలో భారీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి గ్లోబల్ సమ్మిట్ ను గవర్నర్ తో కలిసి ప్రారంభించబోతున్నారు. ప్రారంభించిన తర్వాత మిగతా షెడ్యూల్ ప్రకారం మినిట్ ఏదైతే ప్రభుత్వం అనుకుందో అవన్నీ కూడా ప్రస్తుతం ఒక్కొక్కటిగా ప్రారంభమైతే కాబోతుంది. ప్రతి ఒక్కటి కూడా అంశానికి సంబంధించి షెడ్యూల్ కూడా మినిట్ రెడీ చేసిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాన్ని విడుదల చేస్తారు. ఆ తర్వాత ప్రతి మంత్రి కూడా వాళ్ళ కేటాయించినటువంటి హాలలో 4 సాయంత్రం అంటే మధ్యాహ్నం 3 o'clock నుంచి కూడా రాత్రి 7:30 గంటల వరకు కూడా వివిధ విభాగాలకు సంబంధించిన డిస్కషన్ కొనసాగుతున్నాయి. ఆ ప్రస్తుతానికైతే మంత్రులందరూ కూడా సమావేశ ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. దేశ విదేశాల నుంచి కూడా డెలిగేట్స్ అందరూ కూడా వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి అన్ని స్టాల్స్ కూడా పరిశీలించారు. ఇక పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం చేసినటువంటి ఈ ఏర్పాట్ల పైన కూడా చాలా మంది హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే పూర్తిగా దాదాపు 100 ఎకరాలకు పైగా ఈ యొక్క సమావేశ ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ అన్ని సౌకర్యాలకు సంబంధించి కూడా చేయడం జరిగింది. మరోపక్క ప్రతి దానికి కూడా సైన్ బోర్డు ఏర్పాటు చేసి ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నటువంటి హాల్ కి సంబంధించిన ఎంట్రీని గోల్డ్ అనే పేరుతో కూడా పిలుస్తూ కూడా వాళ్ళు సైన్ బోర్డు ఏర్పాటు చేశారు. అంటే ఒక్కొక్క హాల్ నెంబర్ 1, 2 అంటూ కూడా అలా అనేక హాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి హాల్లో విదేశీ డెలిగేట్స్ అంటే ఆయా రంగానికి సంబంధించిన డెలిగేట్స్ అందరూ కూడా అక్కడ కూర్చొని మన మంత్రులతో పాటు ఇక్కడ ఉన్న అధికారులు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే అంశాలకు సంబంధించినటువంటి చర్చించే అంశాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ జరగబోతా ఉన్నాయి. పూర్తిగా ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి గ్లోబల్ సమ్మిట్ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి మరి కాసేపట్లో ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి అనేక మంది అతిథులు ఇప్పటికే రావడం జరిగింది. సమావేశ మందిరం మొత్తం కూడా వచ్చినటువంటి డెలిగేట్స్ కూడా కిక్కిసిపోయినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మరికొద్ది క్షణాల్లోనే గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం కాబోతుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.